ఇవాళ తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఈ చర్చల కోసం ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై కసరత్తు చేసిన బీజేపీ నాయకత్వం పరిశీలించిన ముగ్గురు కీలక నేతల పేర్లను సమావేశం అనంతరం హైకమాండ్కు పంపనుంది. నివేదిక అందిన వెంటనే బీజేపీ కేంద్ర నాయకత్వం రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. హరిగా చెప్పండి, ఈరోజు బీజేపీ కీలక నేతల సమావేశం అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా జూబ్లీ హిల్స్ సంబంధించిన ఉప ఎన్నికకు అభ్యర్థి ఎవరు అనే దానికోసం ప్రధానంగా చర్చ జరిగే విధంగా కనబడుతోంది. ముందు పేరుని ప్రతిపాదిస్తారు హైకమాండ్ దగ్గరికి. హైకమాండ్ నుంచి ఎవరైతే పేరు ప్రకటిస్తారో అదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారే అవకాశం కనబడుతోంది. ఎవరెవరి లిస్టులో ఉన్నారు, ఎవరు ప్రధానంగా చర్చిస్తున్నారు, ప్రధానంగా ఉన్న పేర్లు ఏంటి, దాని గురించి తాజా అప్డేట్ ఏంటి హరిక? రైట్ రహీం, ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఈ విషయంలో చాలా ముందుంది అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రచారం కూడా చాలా ముమ్మరంగా చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే కాంగ్రెస్ దాదాపు మహమ్మద్ అజారుద్దీన్ ని ఖరారు చేసినట్లు చేసి ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తూ సృష్టించిందని మనకు తెలిసిందే. అయితే ఇక బీజేపీ సరైన అభ్యర్థిని ఎన్నుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అభ్యర్థుల పరిశీలన జరిగింది. అయితే ఇవాళ ఇప్పుడు ఒక పక్క ఆల్రెడీ ఇటు నవీన్ యాదవ్ ని ఖరారు చేసేసింది. అయితే ఇటు బీజేపీకి సంబంధించి మాత్రం అంటే ఇప్పటికీ అంటే ఒక పక్క అసలు బీజేపీ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరున్నారు జూబ్లీ హిల్స్ లో అని చెప్పేసి ఇప్పటికే చాలా సార్లు మనం మాట్లాడుకున్న విషయమే. అసలు ఎవరున్నారు అని చాలా సార్లు మాట్లాడుకున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా కీర్తి రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే ఇంకా మాధవిలత కూడా ట్రై చేశారు. అంటే రీసెంట్ గా మనం చూసాము, అక్కడి నుంచి నేను అంటే పోటీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి అన్నారు. కానీ కీర్తి రెడ్డి మోస్ట్లీ అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే మనకు తెలిసిందే, ఇటు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు బైపోల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చాలా చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా అంటే త్రిముఖ పోరైతే ఉంటుందని అయితే అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా బీజేపీ ఎవరిని తీసుకొస్తుంది, మరి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు అంటే ప్రచారం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఇటు ఒక పక్క బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రచారంలో ఉంది, ప్రచారం చేస్తూనే ఉంది, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్యాయం చేస్తుంది అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ వస్తుంది. ఇంకో పక్క ఇటు ఓట్ చోర్ గడ్డి చోర్ అనుకుంటూ ఇటు కాంగ్రెస్ కూడా ముందుకెళ్తుంది. అయితే బీజేపీ మాత్రం మరి ఎలాంటి కమిట్మెంట్స్ తో ముందుకెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఫస్ట్ అభ్యర్థిని ఈ రోజు ఖరారు చేసే అవకాశం ఉంది కాబట్టి మరి ఖరారు చేసిన తర్వాత ఎలా ముందుకెళ్తుంది అనేది మాత్రం చూడాలి. రైట్ హరిగా, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.